హలో ర్యాంక్ హలో తనే దీని అంతటికి కారణం తనే. తను ఈ విషయం పోలీసులకు చెప్పకుండా ఉండాల్సింది. నా బాబు కోసం నేను ఏమైనా చేస్తాను. దీంట్లో మీరు తలదొరచుకోండి. మిస్టర్ జాయ్, అనవసరంగా తన మీద నింద మోపకండి. తను చేసిన దాంట్లో తప్పేమీ లేదు. ఇప్పుడు ఇంత డబ్బు మీరు ఎలా ఏర్పాటు చేయబోతున్నారు? అదంతా నేను చూసుకుంటాను. నాకున్న ఆస్తులన్నీ అమ్మేసైనా సరే డబ్బు ఏర్పాటు చేస్తాను. 5 గంటల వరకే మీ డెడ్ లైన్. ఈ లోపు మీరు డబ్బుని ఎలాగైనా అరేంజ్ చేసుకోండి. వాళ్ళు అడిగిన డబ్బుని ముందు మీరు అరేంజ్ చేసుకుని వాళ్ళు చెప్పిన చోటకి వెళ్ళి ముందు మీ అబ్బాయిని విడిపించుకోండి. వాళ్ళతో మనం నెగోషియేట్ చేయాలి. కొంచెం టైం కావాలని అడుగుదాం. డబ్బులు కూడా తగ్గించమని అడుగుదాం. ఇలాంటప్పుడు మనం చేయగలిగింది ఈ ఒక్క పని, టైం డిలే ప్రాసెస్. నాకు ఆఫీసర్ తెలుసు. అంటే మీరేమైనా ఆపరేషన్ చేయబోతున్నారా? నో, వాళ్లతో మనం బేరం కుదుర్చుకోవడానికి చూస్తున్నాం. కుదరకపోతే మాత్రమే ఆపరేషన్. అండ్ హీఈస్ గుడ్ అట్ బోత్. హీ విల్ డిసైడ్. 1 minute. ఏమైంది సార్? అందరూ రష్యన్స్ సార్. గోవా నుంచి వచ్చారు. వాళ్ళలో నటోరియస్ క్రిమినల్ చినువా అపాచ్ కూడా ఉన్నాడు. అదే నైజీరియా వాడు. వాడి మీద ఆల్రెడీ లుకౌట్ నోటీస్ ఉంది సార్. వాడు కేరళలో బాగా ఫెమిలియర్. వాడు మలబార్ ఏరియాలో సెవెన్స్ ఫుట్బాల్ ఆడటానికి వెళ్ళేవాడు సార్. వాడు ఇప్పుడు ఎక్కడున్నాడో లొకేట్ చేశాం. బట్ సార్, ఇదేదో నార్మల్ కిడ్నాప్ కేసులో లేదు సార్. పిల్లోడిని చంపడానికి కూడా వాళ్ళు వెనకాడరు సార్. నా బాబుకి ఏం కాదుగా? నో. my loved ones and my element. This be my throne, this my ring, I'm the king. This is what I represent, I am destined to win. Who are you? Derek Abraham, my most effective man, and he hates violence. Boom! Fight club. Nothing but a test for my brother friends, for my loved ones and my element. What I represent, I am destined to win. Forgive me for my sins as I walk through the valley. This war about to begin as I go part to part. Fist blessed from God, you know what I am and you know what I lost as I fracture. Forgive
Forgive me for my sins as I walk through the valley. This war about to begin as I go part to part. Fist blessed from God. You know what I am and you know what I lost as I fight. మీలాంటి బ్రిలియంట్ ఆఫీసర్తో వర్క్ చేయాలని నా చిన్ననాటి కోరిక సార్. మీరు ఇంగ్లీష్ సినిమా ట్రైనింగ్ డే చూసారా? అదే సార్, అందులో ఓ సీనియర్ ఆఫీసర్ ఉంటాడు సార్, కానీ అదో సార్. సార్ 2 ఇన్సిడెంట్ జరిగాయి సార్. అందులో 3 మనుషులు చనిపోయారు సార్. దొరికిన లెటర్స్లో ఒకే హ్యాండ్ రైటింగ్ ఉంది. పైగా ఆ కిల్లర్ 10 మందిని చంపి తీరుతానని ఏదో పిచ్చి లెక్కలు రాసుకున్నాడు సార్. అన్ని చోట్ల కామన్గా దొరికింది AB నెగిటివ్ బ్లడ్ సార్. ఖచ్చితంగా ఇదంతా చేసింది ఒక్కడే సార్. అది ఆ ఫైల్లోనే ఉంది కదా. తెలుసు, మీకు తెలుసని నాకు తెలుసు. కేసు పని మీద వెళ్తున్నప్పుడు ఇంటి విషయాలు మాట్లాడకూడదు. ఎమ్ ఐ రైట్ సార్? ఇంట్లో ఎవరెవరు ఉంటారు? అమ్మ, నాన్న. నాకు ఇంకా పెళ్లి కాలేదు. చేసుకుందామంటే అమ్మాయి మీద నాకు కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి సార్. అమ్మాయిలకు కూడా ఉంటాయి కదా కొన్ని ఎక్స్పెక్టేషన్స్. బండి పోనీ. ఏంటి సార్, ఎందుకలా ఉన్నారు? ఈ 2 హత్యలు 7 నుంచి 8 గంటల మధ్యలో జరిగినట్టు తెలుస్తోంది. చనిపోయిన వాళ్ళు క్రైస్తవ కుటుంబానికి సంబంధించిన వాళ్ళు. ఆధారాన్ని బట్టి చూస్తే హంతకుడు కూడా క్రైస్తవ కుటుంబంలో ఒకటి. క్రైస్తవులకి ఈ సమయం చాలా ప్రత్యేకమైంది. అలా ఎందుకు సార్? నువ్వు క్రిస్టియనే కదా? అవును సార్. పైగా పోలీసుడు కూడా. ఆలోచించు. తన ప్రవర్తనలో నేనెలాంటి మార్పు చూడలేదండి. ప్రతిరోజులాగే ఆ రోజు కూడా ఉండింది. ఇంతకు ముందొచ్చిన ఆఫీసర్ కూడా ఇవన్నీ నేను చెప్పాను. ఆ అమ్మాయి ఇక్కడున్నప్పుడు ఏ విషయానికైనా కంగారు పడ్డం, భయపడ్డం మీరు గమనించారా? హత్య జరగడానికి కొన్ని రోజుల ముందు స్టడీస్ మీద ఫోకస్ మిస్ అవటం అలాంటిదేమైనా? మీరు అడిగేది నాకు అర్థమవుతోంది. నేను ఆ పిల్లకి క్లాస్ తీసుకునే టీచర్స్ అందరినీ అడిగాను. తను చాలా స్మార్ట్ అన్నారు. నేను చెప్పాను కదా, అలాంటి ఫీలింగ్ కలగలేదు. మాకు ప్రేయర్కి టైం అవుతుంది.